గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై అనదర్ బ్లాగ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికీ వెరీ బిగ్ థ్యాంక్స్ అండి, ఎందుకంటే నాకు 500 సబ్స్క్రైబర్ అయ్యారు. సో ఈరోజు మ్యాటర్ ఏంటంటే, నేను గోవిందరాజుల గుట్టకి వెళ్ళాను. నాకు కొంచెం హెల్త్ బాగాలేనప్పుడు నేను అక్కడికి వస్తానని మొక్కుకున్నాను. సో ఈరోజు అయితే వెళ్ళాను. చూడండి బ్లాగ్ మొత్తం, ఓకేనా? ఇలానే మీరు నాకు సపోర్ట్ చేయాలని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బ్యాక్గ్రౌండ్ సౌండ్ ఏంటంటే, మా బాబు ఇక్కడ బాగా అల్లరి చేస్తున్నాడు. కానీ కర్రా చూడు, హాయ్ చెప్పు, హాయ్. సో ఇక్కడ నేను టెంపుల్కి 1.5 kg పులిహోర చేసి తీసుకుని వెళ్దామని అనుకున్నా. సో ఇక్కడ పులిహోర కోసం అన్నీ రెడీ చేసిన, పోపు వేస్తున్నా. ఇక్కడ ఇటు సైడ్ రైస్ అవుతుంది. ఇక్కడ ఒక బేషన్లోకి వైట్ రైస్ తీసి పెడుతున్నా. అందులో ఆయిల్ అండ్ పసుపు వేసి పెట్టుకోవాలి కదా ఫస్ట్. సో అందుకే బేషన్లోకి రైస్ మొత్తం తీస్తున్నా. ఇక్కడ పోపు అయితే కొంచెం వేసి మిక్స్ చేసుకున్న రైస్లో అయితే వేస్తున్నా. సో ఇక్కడ పోపు మొత్తం రైస్కి మొత్తం సరిపోయేలాగా మొత్తం కలిపేసుకున్నా. ఇక్కడ టెంపుల్కి తీసుకెళ్ళడానికి క్యాన్లోకి అయితే రైస్ అయితే వేస్తున్నా. ఇక్కడ నేను కూడా మొత్తం రెడీ అయిపోయాను. చూడండి, అండ్ చేసిన ప్రసాదం ఇక్కడ దేవుడి దగ్గర పెడుతున్నా. అండ్ జెప్టోలో కొన్ని కావాల్సినవి అయితే ఆర్డర్ పెట్టిన. ఏమేమి వచ్చాయో చూడండి: ఫ్లవర్స్, కొబ్బరికాయ, పసుపు. అండ్ ఇక్కడ నేను బొట్లు పెడతాను అనుకున్నా కదా, సో ఇంట్లోనే మిక్స్ చేసుకొని తీసుకొని వెళ్తున్నా. కొంచెం ఈజీ ఉంటుంది అని, ఎట్లాగో నాకు టైం ఉంది కదా అని పసుపు కుంకుమ 2 కలిపి మిక్స్ చేసుకున్నా. సో ఇప్పుడు ఇవన్నీ నేను తీసుకెళ్ళాల్సిన బ్యాగ్లో అయితే అన్నీ పెట్టుకున్నా: ఫ్లవర్స్, బనానాస్, వాటర్ బాటిల్, మ్యాచ్ బాక్స్ అన్నీ. సో ఇక్కడైతే నేను స్టార్ట్ అయిపోయాను. చూడండి, నాకైతే చాలా ఎగ్జైట్ ఉంది, ఎందుకంటే ఫస్ట్ టైం ఇలా బొట్లు పెట్టడం. సో ఇక్కడ ఫైనల్ నేనైతే రీచ్ అయిపోయాను. ఇక్కడ మంచిగా చేస్తున్నారు, లైక్ మినీ తిరుపతి టైప్ లాగా గరుడ పెట్టారు. చూడండి. సో ఇక్కడైతే నేను స్టార్ట్ చేస్తున్నా. ఫస్ట్ కొబ్బరికాయ కొట్టి స్టార్ట్ చేయాలి కాబట్టి ఇక్కడ కొబ్బరికాయ కొడుతున్నా. ఇక్కడ దీపం పెట్టయితే స్టార్ట్ చేస్తున్నా. మెట్లకి బొట్లు చూడండి. ఇక్కడ మెట్లకు బోట్లు పెడుతుంటే అక్కడ ఆపి అర్చన టికెట్ తీసుకోమంటే మళ్ళీ అక్కడ ఆగి టికెట్ తీసుకొని మళ్ళీ స్టార్ట్ చేసిన. గెస్ చేయండి నేను ఎన్ని మెట్లకైతే బొట్లు పెట్టినా అని. ఆల్రెడీ ఇక్కడ నాకన్నా ముందు వచ్చిన వాళ్ళు కూడా, నాకన్నా ముందున్న వాళ్ళు ఆల్రెడీ స్టార్ట్ చేసి పైకైతే వెళ్ళిపోయినారు. అసలు ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే, నేను అన్ని మెట్లకి బొట్లు పెడతానా లేదా అని చాలా భయం వేసింది. కానీ ఇక్కడ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేస్తానని అనుకోలేదు. ఇక్కడ కొంచెం మిడిల్లో వాటర్ బ్రేక్. సో కాసేపు అక్కడ కూర్చొని పైకైతే వెళ్ళిపోయినా. కంప్లీట్ మెట్లకేం పెట్టలేదు. బొట్లు తీసుకొచ్చుకున్న కుంకుమ, పసుపు బొట్టు అది 101 వరకు అయింది. సో కంప్లీట్ 101 వరకు పెట్టిన. ఇక్కడ పైకి రాగానే చూడండి ఆ బ్యూటిఫుల్ వ్యూ ఎంత బాగుందంటే, పీక్స్ అసలు చెప్పలేము. నేను వెళ్ళింది సాటర్డే రోజు కాబట్టి చాలా రష్ ఉన్నారు.
చూడండి బ్లాగ్ మొత్తం. ఎంత బాగున్నారు స్వామివారు అంటే. ఆల్మోస్ట్ ఒక 10 minutes స్వామివారి ముందే కూర్చొని అక్కడ స్వామివారు చెప్తున్నాడు, దేవుడు అక్కడ ఉంటాడు, స్వామివారు అక్కడ ఉంటాడు చూడండి అని అందరికీ చెప్తుంటే అందరం కాన్సన్ట్రేట్గా అటే చూస్తూ అసలు చాలా బాగా అనిపించింది. స్వామివారి దగ్గర ప్రసాదం పెట్టి పూజారితో పూజ చేయించి బయటికి తీసుకొచ్చి ఒక ప్లేస్ చూసుకొని అక్కడ కూర్చొని వచ్చిన భక్తులందరికైతే ప్రసాదం పంచుతున్నాను. కప్స్ అన్నీ నేను ఇంటి దగ్గర నుంచి తీసుకొని వెళ్ళిన. ఇలా చాలా వరకు అయితే అందరూ మొహమాటం పడినరు, వెళ్ళాలా వద్దా అని ఆలోచిస్తున్నారు. అయితే నేనే అందరికీ పిలిచి అయితే ఇచ్చిన. సో నేను పిలవడంతో వాళ్ళైతే వచ్చిండ్రు. ఇక్కడైతే వచ్చిన వాళ్ళే మళ్ళీ 2-3 times అడిగి మరీ పెట్టుకున్నారు, ప్రసాదం బాగుంది అని చెప్పి. సో నాకైతే కొంచెం చాలా బాగా అనిపించింది అలా చెప్తుంటే. ఇక్కడ నేను ఒక్కదాన్ని మాత్రమే వెళ్ళిన. ఇక్కడ నా ఫ్రెండ్ కూడా ఒక ఆమె వచ్చింది. సో ఇద్దరం కలిసి అయితే వెళ్ళినాము. మా పిల్లల్ని అయితే తీసుకొని వెళ్ళలేదు. సో ఇంకా పులిహోర వేసుకొని ఇదంతా ఎక్కి బొట్లు అంటే పిల్లలతో కొంచెం ఇబ్బంది అని చెప్పేసి వాళ్ళని మా మమ్మీ దగ్గర వదిలేసి నేనైతే వచ్చిన. సో ఇక్కడ గజస్తంభం దగ్గర అయితే ఇక నేను తీసుకొచ్చిన ఫ్లవర్స్ అన్నీ పెట్టి అగరబత్తులు, ఇక్కడ గాలి వచ్చి అగరబత్తులు అస్సలు అంటుకోలేదు. మళ్ళీ టెంపుల్ లోపలికి బ్యాక్ సైడ్ వెళ్ళి పెట్టుకొని వచ్చి ఇక్కడ పెట్టిన. సో నేను తీసుకొచ్చిన ఫ్లవర్స్ అన్నీ స్వామివారి దగ్గర పెడుతున్నా. ఇప్పుడు అసలైన స్పెషల్ ఆ వ్యూ ఎంత బాగుందంటే అసలు మేమైతే ఎప్పుడో 5:30కి వెళ్తే నైట్ 9:30 వరకు అక్కడే కూర్చున్నాం. మాతో వచ్చిన వాళ్ళు, మాకన్నా తర్వాత వచ్చిన వాళ్ళు, మాకన్నా ముందు వచ్చిన వాళ్ళు అందరూ వెళ్ళిపోయినారు. నేను మా ఫ్రెండ్ మాత్రం ఒక మంచి ప్లేస్ చూసుకొని అక్కడ కూర్చొని ఆ వెదర్ని ఎంజాయ్ చేస్తూ స్వామివారిని అట్లా చూస్తూ టెంపుల్ వైబ్స్. ఇక్కడ పూజారి వాళ్ళు వెళ్ళే టైం కూడా అయిపోయింది. వాళ్ళు వచ్చేసి అమ్మ టైం అయిపోయింది వెళ్ళిపోండి అంటే అప్పుడు మేము లేచి మెల్లగా వెళ్తున్నాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.